According to the census of India 2011, which of the following states had the highest difference in the literacy rate of men and women? అంటే స్త్రీలు మరియు పురుషుల మధ్య ఉన్న అంతరం, అక్షరాస్యత మధ్య ఉన్న అంతరం అనేది ఎంత అని అడిగాడు. సో 2011 జనాభా గణన ప్రకారం అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, స్లోగన్ వచ్చేసి ఏంటి? అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, మన గణన మన భవిష్యత్తు అన్న నినాదంతోని వాళ్ళు ఈ యొక్క పాపులేషన్ సెన్సస్ అనేది తీసుకురావడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. 2011 భారత జనగణన ప్రకారం కింది రాష్ట్రాల్లో పురుషులు మరియు మహిళా సాక్షరత ఆర్ అక్షరాస్యత రేటు మధ్య ఉన్న అత్యధిక వ్యత్యాసం ఉన్న రాష్ట్రం ఏందని అడిగాడు. సో మేల్ లిటరసీ రేట్కి ఫిమేల్ లిటరసీ రేట్కి మధ్య ఉన్న అత్యధిక అంతరం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ బిట్ అనేది వస్తుంది. సో రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సీజిఎల్ మెయిన్స్ 26/10/2023 షిఫ్ట్ 1 ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో ఈ బిట్ అనేది వాళ్ళకి ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసేంటి రాజస్థాన్. సో మీ అందరికీ కూడా నేషనల్ లిటరసీ రేటు గురించి తెలుసు, జాతీయ ఏదైతే మనం చెప్పుకున్న అక్షరాస్యత రేటు గురించి తెలుసు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సింపుల్ ట్రిక్తోని మీకు ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేస్తాను. జనరల్గా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మీరు లిటరసీ రేట్ అనేది యావరేజ్గా మనకి 74% ఉంటే మీరు దాన్ని 3/4 రేషియో పరంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. జాతీయ అక్షరాస్యత అని చెప్పేసి అంటాం. ఏం అక్షరాస్యత? జాతీయ అక్షరాస్యత లిటరసీ రేట్ 2011కి సంబంధించింది. ఎందుకంటే ఇప్పటి వరకు మన అఫీషియల్గా అధికారికంగా ఇదే ఉంది కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, అదే మేల్ లిటరసీ రేట్కి వచ్చేసరికి ఏదైతే పురుషులకి సంబంధించిన పురుషులకి సంబంధించిన ఆ యొక్క అక్షరాస్యత వచ్చేసరికి అరౌండ్ 82% అనేది ఉంది. దీన్ని మీరు 4/5 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఫిమేల్ లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో, స్త్రీలకి సంబంధించిన లిటరసీ రేట్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి మీరు 2/3 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. స్త్రీలకి సంబంధించిన దేనికి సంబంధించిన స్త్రీలకి సంబంధించిన అక్షరాస్యత అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి 2/3 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇలా రేషియో అనేది గుర్తుపెట్టుకుంటే సిన్స్ ఈ సెషన్స్ అన్నీ కూడా పాపులేషన్ అంతా కూడా డాటా ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనకు కొంత శాతం అన్న డాటా అనేది మెమరీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో అలా లీస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి ఫీమేల్ ఉంటుందా మేల్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఫీమేల్ లిటరసీ రేట్ ఈజ్ లెస్ దాన్, నేషనల్ లిటరసీ రేట్ ఈజ్ లెస్ దాన్ మేల్ లిటరసీ రేట్. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఇలా మేల్ మరియు ఫిమేల్ లిటరసీ రేట్కి ఉన్న అంతరం అనేది ఏదైతుందో, ఆ గ్యాప్ అనేది ఏదైతుందో హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏందని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసేంటి రాజస్థాన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రైట్ ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. ఎలా చెప్తున్నారు సార్ రాజస్థాన్? అసలు నేషనల్ లిటరసీ రేట్ ఏదైతే ఉందో ఆ యొక్క అంతరం, ఆ గ్యాప్ అనేది ఎంత ఉంది? సో ఇండియాకి సంబంధించిన లిటరసీ రేట్ అనేది ఎంత ఉంది? భారతదేశానికి సంబంధించిన అక్షరాస్యత గుర్తొచ్చిందా లేదా? ఎస్, అక్షరాస్యత వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను అరౌండ్ 74% ఉందని. కానీ 65% వచ్చేసి ఏమని గుర్తుపెట్టుకున్నాను? ఎస్, ఫిమేల్ స్త్రీలు ఏదైతే ఉందో ఆ యొక్క స్త్రీలకి సంబంధించింది. 82% వచ్చేసి మేల్ ఏదైతే ఉందో ఆ యొక్క పురుషులకి సంబంధించింది. సో వాళ్ళ మధ్య ఉన్న అంతరం ఎంత? నేషనల్ లిటరసీ రేట్ గ్యాప్ అనేది ఎంత ఉంది? ఆ యొక్క అంతరం అనేది ఎంత ఉందమ్మా? ఆ అంతరం వచ్చేసి 16.7% ఉంది. కానీ ఎగ్జామ్లో ఏమడిగాడు ఇందా క్వశ్చన్? ఎస్, హైయెస్ట్ స్టేట్ ఏందని అడిగాడు. సో హైయెస్ట్ స్టేట్ వచ్చేసి మనకి రాజస్థాన్ చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఆ గ్యాప్ వచ్చేసి అరౌండ్ 28% అనేది ఉంది. ఆ గ్యాప్ ఎంత ఉంది? 28% ఇస్ ద గ్యాప్. సో రాజస్థాన్లో ఫిమేల్ లిటరసీ రేట్ 79%, రాజస్థాన్లో మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 79%, ఫిమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 52%. ఆ గ్యాప్ అనేది అరౌండ్ 28% ఉందన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఆ డాటా అనేది మనకు తెలుస్తుంది. సో డాటా ఓరియంటెడ్ అంటే డాటాను గుర్తుపెట్టుకొని దాన్ని ఎలా అప్లై చేయాలనే దాని మీద ఆ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇది కొంచెం టఫర్ లెవెలే, బట్ జనరల్గా ఈ క్వశ్చన్ వచ్చేసి కావాలంటే ఒక్కసారి మీరు 2014 నుంచి క్వశ్చన్ పేపర్స్ అనేది చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయ్యింది. హైయెస్ట్ లిటరసీ రేటు, లోయెస్ట్ లిటరసీ రేటు, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ లాంటి క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది చాలానే ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అనేది కూడా ఒక సెషన్ అనేది తర్వాత తీసుకుంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ MCQs అని చెప్పేసి. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్.
Please try to answer the second question. According to the 2011 population census, which of the following union territories of India has the lowest population density? అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏందని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు అడగడం జరిగింది. సో ఎంతమంది నివసిస్తున్నారు ఒక చదరపు కిలోమీటర్లలో, 1 స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అనేదే మనకి ఆ యొక్క జనాభా సాంద్రత గురించి చాలా క్లియర్గా స్పష్టంగా మీకు దాని గురించి కొంచెం అవగాహన ఉంటుంది. సో పాపులేషన్ అంతే కదా, జనాభా డెన్సిటీ అంటే ఏదమ్మా ఆ యొక్క పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంది, పాపులేషన్ బై ఏరియా అనేది ఏదైతుందో, మ్యాన్ టు ల్యాండ్ రేషియో అనేది ఏదైతుందో దాన్ని మనం ఏమంటున్నాం, పాపులేషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత. సో జనరల్గా పాపులేషన్ డెన్సిటీ అనేది హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది, అత్యధికంగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చదరపు కిలోమీటర్ అనుకుందాం. లెట్ us assume ఇదంతా కూడా చూసుకుంటే 1 స్క్వేర్ కిలోమీటర్ అని చెప్పేసి అనుకుందాం. ఏరియా రిమైన్స్ ద సేమ్ కాన్స్టెంట్, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతున్నారో, నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ప్రజలు అత్యధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తే ఆబ్వియస్లీ మనకి ఈ యొక్క పాపులేషన్ డెన్సిటీ అనేది హైయెస్ట్ ఉంటుంది. అదే ఒక చదరపు కిలోమీటర్లలో ఇద్దరో లేకపోతే ముగ్గురో ఆ యొక్క ఆవాసాలు అని ఉంటే మాత్రం పాపులేషన్ డెన్సిటీ అనేది లీస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, పాపులేషన్ డెన్సిటీ లీస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఏరియా ఎక్కువగా ఉన్న చోట, విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉండాలి, జనాభా అనేది తక్కువగా ఉండాలి. జనాభా అనేది ఏముండాలి, తక్కువగా ఉండాలి. అక్కడ మనకి పాపులేషన్ డెన్సిటీ అనేది అత్యధికంగా ఉంటుంది, అత్యల్పంగా ఉంటుంది, నాట్ అత్యధికంగా, అత్యల్పంగా ఉంటుంది. మరి జనాభా సాంద్రత అనేది హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది, రెసిప్రోకల్, రివర్స్. జనాభా అనేది పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండి ఏరియా అనేది మనకి తక్కువగా ఉంటే అక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేది హైగా ఉంటుంది. ఆ యొక్క పాపులేషన్ డెన్సిటీ అనేది ఏదైతే ఉందో అత్యధికంగా ఉండే ప్రాంతము, పాపులేషన్ డెన్సిటీ అనేది ఇక్కడ అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి పాపులేషన్ డెన్సిటీ అనేది అత్యల్పంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో జనరల్గా హైయెస్ట్ చెప్తాను, ఢిల్లీ హ్యాస్ గట్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. ఉండే విస్తీర్ణం తక్కువ కానీ జనాలు అనేది ఎక్కువగా, అక్కడ క్రౌడింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ హైదరాబాద్ లాంటి మహానగరాలు ఏదైతున్నాయో, మెట్రో సిటీస్ అనేది పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ అనేది ఉంటుంది. అదే మనకి ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి పాపులేషన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ ద ఆన్సర్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ అనేది ఏదైతుందో అత్యల్ప జనాభా సాంద్రత కలిగినది. ఎందుకు, ఆ యొక్క ఐలాండ్ కాబట్టి జనావాసాలు అనేది తక్కువగా ఉంటుంది, విస్తీర్ణం అనేది కొంచెం వెన్ కంపేర్డ్ విత్ అదర్ యూటీస్ అనేది కొంచెం తక్కువ ఉన్నా కానీ పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ దేర్, అక్కడ నివసించే ప్రజలు చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్, ఓకేనా. మరి ఎంతమంది నివసిస్తున్నారు సార్ అని ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క అండమాన్ నికోబార్ అనేది ఏదైతుందో దాదాపు 1 చదరపు కిలోమీటర్లకి 46, 1 చదరపు కిలోమీటర్కి ఎంత, 46 పర్సన్స్ అనేది రిసైడ్ అవుతున్నారు. మరి ఇండియా అనేది ఏదైతుందో భారతదేశంలో మన యొక్క పాపులేషన్ డెన్సిటీ అనేది ఎంత ఉంది సార్ అంటే 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. సో 382 మంది నివసిస్తున్నారు 1 చదరపు కిలోమీటర్లు చూసుకుంటే. అదే లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల స్టేట్ ఏంది అని అడుగుతాడు. లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల స్టేట్ అనేది అడిగితే మాత్రం అరుణాచల్ ప్రదేశ్. విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది, జనాభా అనేది తక్కువగా ఉంటుంది. ఇలా హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల స్టేటు, లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల స్టేటు, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల కేంద్ర పాలిత ప్రాంతము, లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల కేంద్ర పాలిత ప్రాంతం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ గల కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి మనకి ఢిల్లీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్లో ఢిల్లీయా చండీగఢ్ అని ఇస్తే మాత్రం ఢిల్లీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. నాకు తెలిసినంత వరకు ఇంత మించి మనకి రిపీటెడ్ బిట్స్ అనేది ఎక్కువగా రావట్లేదు. పాపులేషన్ డెన్సిటీస్ మస్ట్ అండ్ షుడ్ ఆల్రెడీ కాన్సెప్ట్లో మీరు కొంచెం చదివే ఉంటారు.